నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. అప్పుడప్పుడు మనకి ఇంట్లో అన్నం మిగిలిపోతుంటుంది కదండి. ఆ మిగిలిపోతుందని ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. మనం ఇలా వడియాలు చేసుకుందాము. ఈ వడియాల సంవత్సరం అంతా హ్యాపీగా తినేయచ్చండి. చాలా బాగుంటాయి. ఈ మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: వండేసిన అన్నము, నానబెట్టుకున్న రాత్రి నానబెట్టానండి. ఇవి వేడి నీళ్ళు కాసి ఉప్పు పోసి నానబెట్టేసాను. ఇవి 1 గ్లాస్ సగ్గుబియ్యం అండి. వేడి నీళ్ళతోటి నానబెట్టేసాను. పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, జీలకర్ర, ఇంతేనండి వీటికి కావాల్సిన వస్తువులు. దీనికి కొలతలు అంటూ ఏమి ఉండవండి. మనం అన్నం ఎక్కువ ఉందనుకోండి 1 గ్లాస్ సగ్గుబియ్యం వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే సరిపోతుంది. తక్కువ ఉంటే 1/2 గ్లాస్ వేసుకోండి. ఇవన్నీ కూడా అందాజుగా వేసుకోవాలండి, మనకు రుచికి సరిపడంత. అంతేగాని కొలతలు ఏమి ఉండవు. మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ సగ్గుబియ్యం కొన్ని మొత్తం దీనిలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఈ అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఈ సగ్గుబియ్యము జిగురుండి మెత్తగా అవ్వదండి తొందరగా. అట్లని మీరు వాటర్ వేయద్దు. వాటర్ వేస్తే ఏంటంటే బాగా జోరైపోతుంది. గట్టిగా పేస్ట్ లాగా చేసుకోండి, బాగా మెత్తగా. చూసారు కదండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గట్టిగా. అప్పుడే మనకి మనుగుపూలు గిద్దల్లో కూడా బాగా దిగుతుందండి పిండి. ఇప్పుడు అన్నం కూడా 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనకు ఆ క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి కొంచెం కొంచెం వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం అన్నం కూడా మొత్తం ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. అన్నము మిక్సీకి వేసేటప్పుడు అండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ 1 స్పూన్ 2 స్పూన్లు మనం వేసుకొని మెత్తగా చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, అల్లము మెత్తగా పేస్ట్ చేయాలండి. కచ్చబచ్చ ఉండొద్దు, మెత్తగా ఉంటేనే లేదా గిద్దల్లో దిగదు, అడ్డం పడిపోతుంది. అందువల్ల ఉప్పు కూడా అందులోనే వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. చూసారు కదండి, ఇలా మెత్తగా మనము ఈ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా తీసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పిండిలో వేసి పెట్టుకున్నామండి. వేసి మొత్తం ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. బాగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. చూడండి, ఈ సగ్గుబియ్యం కొంచెం జోరుగా ఉంది కదండి, అన్నం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఈ రెండు కలిపేసుకుంటే మనకు ఈక్వల్గా సరిపోతుందండి. మొత్తం మన గిద్దలో దిగేదానికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ అన్నం అనేది మనం వేపుకునేటప్పుడు మెత్తగా ఉంటుంది కదండి. ఈ అన్నం పేస్ట్ అయితే దానికోసం మనం సగ్గుబియ్యం నానబెట్టి ఆ పేస్ట్ కూడా వేసాం కాబట్టి బైండింగ్ కరెక్ట్ గా ఉంటుందండి. బాగా కరకరలాడుతూ బాగా వస్తాయి వడియాలు. బాగా కలిపేసుకున్నామండి ఇలాగా. ఇప్పుడు ఈ మనుగుబూలు గిద్దలు ఇది మనుగుబూలు గిద్ద అండి. దీనిలో చాలా షేప్స్ ఉంటాయి, చాలా డిజైన్లు ఉంటాయి. నేనైతే స్టార్ తీసుకున్నాను. దీనికి మొత్తం లోపల ఆయిల్ అప్లై చేసుకున్నాము. మనకు అప్పుడు బాగా పిండి మనం బ్రష్ చేయంలోనే బాగా జారుతుంది, బాగా వస్తాయి. దానికి ఇట్లా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటాను నేను. చూసారు కదండి, ఈ స్టార్ తీసుకున్నాను నేను. ఇదైతే ఒక వరుసే వస్తుందండి, 2-3 వస్తే బాగా మారటం కష్టం కాబట్టి వెడల్పు ఎక్కువ వస్తాయి. ఇది సింగిల్ లైన్ అండి. సింగిల్ లైన్ వస్తుంది కాబట్టి అతుక్కోకుండా బాగా నీట్గా వస్తున్నాయండి వడియాలు. అందుకని మనం ఇది వేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్పూన్తో తీసి కొంచెం కొంచెం పెట్టేసుకున్నాము. దీనిలో గిద్దలు స్పూన్ తోటి బాగా కూరుకున్నామండి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటే మనకి బాగా కంటిన్యూగా వస్తాయి, బాగా వస్తాయండి వడియాలు అనేవి. లేకపోతే మధ్యలో తెగిపోతాయండి, సర్కిల్ రావండి. ఈ వడియాలకి పెద్ద ఎండ ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎప్పుడు అన్నం మిగిలినా కానీ నేను బాల్కనీలోనే పెట్టేసుకుంటాను. బాగానే ఎండిపోతాయండి. నేను నైట్ టైంకి స్పాన్ కాలికేసినా కానీ ఆగిపోతాయి. ఎండాకాలమే పెట్టాల్సినంత అవసరం అయితే కాదండి, ఎప్పుడు మిగిలినా పెట్టుకోవచ్చండి ఇలాగా. మామూలుగా అయితే ఎప్పుడు ఎండలో పెడతాను కదండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా బాల్కనీలో నేను ఒక పేపర్ వేసుకొని పాలిథిన్ కవర్ వేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇది ఆరిపోతాయండి, ఊరికే మన సాయంత్రానికి ఆరిపోతాయి. సాయంత్రం తీసేసామనుకోండి, తీసి ఫ్యాన్ కింద వేసామంటే మనం పక్క రోజు కానీ తినడానికి రెడీ అయిపోతాయండి ఈ వడియాలు. చూసారు కదండి, ఇలా సర్కిల్గా వేసుకుంటూ ఒకదానికొకటి తగలకుండా త్వరగా ఆరిపోతాయండి, చక్కగా ఊడొచ్చేస్తాయి.
చూడండి అన్నీ వేసేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. అన్నీ వేసేసుకున్నాను, పిండి మొత్తం అయిపోయిందండి. చూసారు కదండి పక్క రోజు ఉదయానికి ఎలా ఎండిపోయాయో. నేను సాయంత్రం తీసి ఫ్యాన్ గాలిలో పెట్టానండి, ఉదయాన్నే అన్ని బాగా ఊడించాయి. చూసారు కదండి పువ్వుల్లాగా వేపుకుంటుంటే ఎలా వస్తున్నాయో. ఈ సమ్మర్లో మీరు కూడా ఇలాంటివన్నీ ట్రై చేయండి. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. పప్పుచారు, పచ్చడి, రసము దేనిలైనా కానీ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి.